హలో అండి. లియోగాడి చిన్నప్పటి వీడియోస్లో ఇది ఇంకొక వీడియో అండి. ఫస్ట్ టైం లియోగాడు గోదావరి చూసినప్పటి వీడియో అనమాట. తణుకు దగ్గర సిద్ధాంతం ఊరు ఉంటుందండి. అక్కడ గోదావరి మాకు దగ్గరగా ఉంటుందని రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళం. ఫస్ట్ టైం చూశాడు గోదావరిని. చూడండి వాడి రియాక్షన్. ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డాడు, రమ్మని ఎంత అడిగినా రాలేదు. తర్వాత మేము గోదావరిలోకి వెళ్ళిపోతున్నట్టుగా స్పీడ్గా నడుస్తూ ఉంటే ఏదో పెద్ద మమ్మల్ని కాపాడేయడానికి వచ్చినట్టు చూడండి అదిగో అప్పుడు వచ్చాడు వాటర్లోకి. ఇంకా తర్వాత ఇంకా అసలు ఎంత బయటికి రమ్మని అడిగినా కూడా రానంతగా స్విమ్ చేశాడు, బాగా ఎంజాయ్ చేశాడు. కాకపోతే మేము ఈ పేరుపాలెం బీచ్, అంతర్వేది బీచ్లు కూడా ఎక్కువ వెళ్తూ ఉండేవాళ్ళం అండి. ఆ వాటర్లోకి మాత్రం దిగేవాడు కాదు. ఎందుకంటే ఇది కొంచెం స్టెబుల్గా ఉంటుంది కదా, అవి ముందుకి వెనక్కి అలలు రావడం వల్ల చాలా భయపడిపోతూ ఉంటాడు. అందుకే బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ వీడినైతే దింపం, నేను ఉండిపోతాను, పిల్లలు వీళ్ళు ఆడుకుంటారు. కానీ చూడండి ఎంత బుజ్జుగా ఎగురుతున్నాడో అసలు. వాడు మామూలుగా ఈత కొట్టకపోతే వాడు అందులో మునిగిపోతాడు, అంత పొట్టిగా ఉన్నాడనమాట. చాలు వెళ్ళిపోదామని గట్టు మీద కూర్చోపెట్టాను చూడండి, వాడు ఆరిపోతాడు, ఆ ఇసుకంతా దులిపి తీసుకెళ్దాం అంటే మళ్ళీ వాటర్లోకి వచ్చేసాడు. మీరందరూ ఆడుకుంటుంటే నేనెందుకు ఉండాలన్నట్టుగా దిగిపోయాడు చూడండి. ఆ ఇయర్ దీపావళికి లియో చిన్నోడని చెప్పి క్రాకర్స్ కాల్చలేదండి, అందుకే ఇక్కడ గోదావరి గట్టు మీద కాల్చాము. ఇప్పుడంటే లైఫ్ మరీ మెకానికల్ అయిపోయిందండి. మార్నింగ్ లేవడం, ఇంటి పనులు చూసుకోవడం, కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళడం. అప్పట్లో అయితే బాగా ట్రిప్స్ వెళ్ళేవాళ్ళం, చాలా వీడియోస్ తీసేదాన్ని, కానీ అన్నీ మిస్ అయిపోయాయండి. మ్యాక్సిమం దొరికినంత వరకు మీతో షేర్ చేస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.